పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రేపు ఉదయానికి మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావంతో నిన్నటి నుండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ చెదురుమదురుగా భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. అల్లూరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక అటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక మిగతా జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏపీకి సంబంధించి వెదర్ అప్డేట్ ఏంటి? వర్షాలు పరిస్థితి ఎలా ఉంది అక్కడ? చూసుకుంటే ఏదైతే ఏపీ వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నట్లుగా కూడా విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే పశ్చిమ వాయువ్య మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు అయితే కురవనున్నాయి. మరోవైపు చూసుకుంటే ఇటు కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నిన్న రాత్రి నుంచి అయితే మొదలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో కానీ లేదా బాపట్ల, గుంటూరు, ఏలూరు, గూడూరు ఈ ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడనున్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అల్పపీడన ప్రభావం ఏదైతే కొనబడుతుందో ఈ అల్పపీడన ప్రభావం అయితే రేపు ఉదయం నాటికి కూడా మరింత బలపడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో దాని కారణంగా కూడా దిగువ ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి విశాఖలో కురిసినటువంటి వర్షం ఏదైతే ఉందో వర్షం కారణంగా ఏదైతే విశాఖలోని చాలా వరకు కూడా ప్రాంతాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వరద నీరు అంతా కూడా రహదారి పైన అయితే ప్రవహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అరకు, పాడేరు, చింతపల్లి ఈ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు రావద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే వాగులు, వంకలు పొంగు ప్రవహించేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేయాలంటూ రాష్ట్ర విపత్తుల శాఖ మంత్రి అయితే వంగలపూడి అంటే కూడా ఇప్పటికే అధికారులకు అయితే సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ముంపు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ముంపు ప్రాంతాలని ముందస్తుగానే గుర్తించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో ఏ ప్రాంతాల్లో భారీగా వర్షాలు అయితే నమోదు కానున్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆయా జిల్లా కలెక్టర్లతో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో పాటు వారికి సంబంధించినటువంటి ఆహారం కానీ, వైద్యం కానీ ఇవన్నీ కూడా అందే విధంగా కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకి ఆదేశాలు కూడా ఏపీ రాష్ట్రం నుంచి అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే భారీ వర్షాల కారణంగా గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ రోజు అల్లూరు జిల్లాలో సాయంత్రం నాటికి భారీ వర్షాలు అయితే కురవనున్నాయి. దీని ప్రభావంతో ఏదైతే రహదారి ప్రయాణం ఏదైతే ఉంటుందో రహదారి ప్రయాణాన్ని ప్రజలంతా కూడా మానుకోవాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి కొండవాళ్ళ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి మట్టి పిల్లలు విరిగిపడేటటువంటి అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అయితే ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే భారీ వర్షాల కారణంగా పెద్ద పెద్ద చెట్ల కింద కానీ, హోర్డింగ్స్ కింద కానీ ప్రజలు ఎవరు కూడా ఉండరాదంటూ చెప్తున్నారు. ఇటు పెనుగాలు దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా సురక్షితంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.